ఎమర్జెన్సీ అట్ 50 1975 జూన్ 25 నేటికి సరిగ్గా 50 ఏళ్ల క్రితం భారత ప్రజాస్వామ్యానికి చీకట్లు అలుముకున్నాయి. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. నిద్రిస్తున్న దేశమంతా అర్ధరాత్రి సమయంలో చెరసాలగా మారిపోయింది. ప్రతిపక్ష నాయకులు, మేధావులను, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు పాతరేసింది. భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయిన ఎమర్జెన్సీ నుంచి మన ప్రజాస్వామ్యం ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంది. అసలు ఇందిరా ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనుకున్నది సాధించారా? వాచ్ దిస్. అది 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం తన స్వతంత్ర జీవనానికి మేల్కొంది అంటూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చారిత్రక ప్రసంగం చేశారు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంది. కానీ 28 ఏళ్లకే ఈ దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. జూన్ 25, 1974 అర్ధరాత్రి 11:45 ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సిఫారసుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటనపై సంతకం చేశారు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అర్ధరాత్రి దేశమంతా కారాగారంగా మారింది. జయప్రకాష్ నారాయణ్, మురార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, చరణ్ సింగ్, ఆచార్య కృపాలాని, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్ నారాయణ్ తదితర నాయకులతో సహా దేశవ్యాప్తంగా 1,40,000 మందికి పైగా రాజకీయ, సామాజిక కార్యకర్తలు, ప్రత్యర్థులను జైలుకు పంపారు. మరునాడు ఉదయం ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తర్వాత తెలిసింది. 1975 జూన్ 26న దేశ ప్రజల్ని ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియోలో ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగించారు. సోదర సోదరిమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భయాందోళన అవసరం లేదు అని ఆమె వెల్లడించారు. ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అప్పుడప్పుడే దేశ ప్రజల జ్ఞాపకాల నుంచి నిష్క్రమిస్తున్న బ్రిటిష్ పాలనను మరోసారి రుచి చూపించారు ఇందిర. నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి స్వప్నాలు, ఆ పోరాటం వెనుక ఉన్న ప్రజాస్వామ్య దృష్టి, స్ఫూర్తి నిర్వీర్యం చేసింది ఎమర్జెన్సీ. స్వాతంత్ర్యాన్ని తెచ్చామని చెప్పుకునే పార్టీ నిరాటంకంగా దేశాన్ని పాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతృత్వాన్ని నెలకొల్పటం వెనుక కారణాలేంటి? దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి ఏ ముప్పు వచ్చింది? దేశంలో అత్యవసర పరిస్థితిని విధించటానికి కారణమేంటి? వారు ఆశించిన క్రమశిక్షణ వచ్చిందా? ఇవన్నీ నేటికి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. అసలు దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఇండియానే ఇందిరా, ఇందిరే ఇండియా. దేశమంతా విధేయుల భజన మారుమోగుతున్న రోజులు. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానమంత్రిగా ఆవిర్భవించారు. బ్యాంకు జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్ధంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. క్రమంగా ఇందిరలో గర్వం పెరిగింది. తానేం చేసినా చెల్లుతుంది అనే అహంభావం వచ్చేసింది. ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలనుకున్నారు. దేశ అభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. వర్తమాన పరిస్థితులలో భారతదేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు. ఇందిరను కాంగ్రెస్ పార్టీకి జీవితకాలపు అధ్యక్షురాలిగా, యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు కొందరు అనుచరులు. మరోవైపు తన వారసుడిగా తనయుడు సంజయ్ గాంధీని ఎంపిక చేశారు ఇందిరాగాంధీ. వంశపారంపర్య పాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. సంజయ్ గాంధీ కాస్త రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. అదే సమయంలో పరిపాలన గాడి తప్పి విచ్చలవిడితనం వచ్చేసింది. కేంద్రంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అవినీతి పెరిగిపోయింది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? ఇందుకు 2 కారణాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
మొదటిది 1971 నాటి సాధారణ ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇవ్వటం, ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఓడి జనమోర్చా గెలిచింది. రెండోది, అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తే జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయటం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలంటూ దేశమంతటా భారీ నిరసనలు జరిగాయి. గుజరాత్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1973 డిసెంబర్ నుంచి 1974 మార్చి వరకు నవనిర్మాణ్ ఉద్యమం జరిగింది. బీహార్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1974 బీహార్ ఛాత్ర సంఘర్ష సమితి విద్యార్థి ఉద్యమం నిర్వహించింది. దీనికి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ మద్దతుని ప్రకటించారు. విద్యార్థులు, రైతులు, కార్మిక సంఘాలు కలిసి సంపూర్ణ విప్లవం చేపట్టాలని పాట్నాలో జరిగిన విద్యార్థి నిరసనల్లో జేపీ పిలుపునిచ్చారు. జూన్ 25వ తేదీ సాయంత్రం ఇందిర పదవిలో కొనసాగటానికి అనర్హులని ప్రకటిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెసేతర పక్షాలు సభ నిర్వహించి లోక్ సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఎమర్జెన్సీ విధించిన తర్వాత వెంటనే తీసుకున్న చర్య సెన్సార్షిప్. జూన్ 26 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పత్రికలో ఏ వార్త రాయాలి, ఏది వద్దు అనేది అధికారులే నిర్ణయించేవారు. ఇందుకు నిరసనగా చాలా పత్రికలు ఎడిటోరియల్ పేజీని ఖాళీగా ఉంచి నిరసన తెలిపాయి. పాత్రికేయులను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని విచారణ లేకుండానే నిర్బంధించేలా మిసా యాక్టులో వివాదాస్పద సవరణ చేశారు. దీని ప్రకారం 1,00,000 మందికి పైగా ప్రజలను అరెస్టు చేశారు. పౌరుల స్వేచ్ఛలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీలు, నిరసనల నిర్వహణపై బ్యాన్ విధించింది. ఆర్ఎస్ఎస్ సహా 26 రాజకీయ సంస్థలను నిషేధించారు. ఆ తర్వాత దేశంలో ఆర్థిక, సామాజిక సంస్కరణల కోసం నాటి ప్రధాని ఇందిర 20 పాయింట్ల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ఎమర్జెన్సీ తీవ్రత ఎలాంటిదో తెలియకుండా దృష్టి మళ్లించటానికి ప్రభుత్వానికి ఉపయోగపడింది. మరోవైపు ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ ప్రవచించిన 4 సూత్రాల ప్రణాళిక కూడా పనిలో పనిగా అమల్లోకి వచ్చింది. ఆ సూత్రాలలో ఒకటి కుటుంబ నియంత్రణోద్యమం. 80 సంవత్సరాల వృద్ధులు మొదలుకొని 15 సంవత్సరాల బాలురను విడిచిపెట్టలేదు. అప్పట్లో 1 కోటి మందికి పైగా ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలను చేయించారు. ఖైదీలను, దారినపోయేవారిని, యాచకులను కూడా వదల్లేదు. ఢిల్లీని సుందరీకరించాలన్న సంజయ్ గాంధీ ఆలోచన మురికివాడ టర్క్మన్ గేట్ ప్రజలకు శాపంగా మారింది. బుల్డోజర్ల చక్రాల కింద నలిగి అనేక మంది ప్రజలు చనిపోయారు. పోలీసు కాల్పుల్లో మరణించిన వారి వార్తలను ప్రభుత్వం సెన్సార్ చేసింది. ఇదే అంతిమంగా కాంగ్రెస్ను అధికార పీఠం నుంచి కూలదొయ్యటానికి ఆయుధమైంది. ఎమర్జెన్సీ రోజుల్లో జరిగిన అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. నాటి ప్రముఖ నటి స్నేహలతారెడ్డిని 1976 మే 1న పోలీసులు తీసుకువెళ్లారు. 1977 జనవరిలో విడిచిపెట్టారు. జైలు నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఆమె కన్నుమూశారు. కార్మిక నేత జార్జ్ ఫెర్నాండేజ్ ఆచూకీ ఆమెకు తెలిసి ఉంటుందని పోలీసుల అనుమానం. అంతే. లారెన్స్ ఫెర్నాండేజ్ ఉదంతం ఇంకో విషాదం. జార్జ్ ఫెర్నాండేజ్ తమ్ముడైనందుకు ఆయన జీవితాంతం జీవచ్ఛవంలా బతకాల్సిన స్థాయిలో చిత్రహింసలకు గురయ్యాడు. కేరళలో రాజన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అయితే రాజన్ తండ్రి ప్రొఫెసర్ వారియర్ చేసిన కేసుతో డొంకంతా కదిలింది. రాజన్ను లాకప్లో చంపేసిన పోలీసులు అతడి శవం కనిపించకుండా చేశారు. దీనిపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కరుణాకరన్ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని న్యాయ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. దేశ ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోతుండటాన్ని, అణిచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొంటుండటాన్ని న్యాయ వ్యవస్థ కళ్లారా చూసింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రహస్య ఉద్యమం నడిచింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్లే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. 1976లో ఇందిరాగాంధీ పాలన పూర్తయినా ఎన్నికలు నిర్వహించకుండా లోక్సభ గడువును మరో ఏడాది పాటు పొడిగించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం ఇందిరాగాంధీకి అర్థమైపోయింది. 1977 జనవరి 18 దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇందిర ప్రకటించారు. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆ వెంటనే దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అవి కలిసి 1977 జనవరి 24న జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. దీనికి మొరార్జీ దేశాయ్ సారథ్యం వహించారు. 1977 సంవత్సరం మార్చి 16 నుంచి 20 వరకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇందిర ప్రధాని పదవిని కోల్పోయారు. అనూహ్యంగా జనతా పార్టీ 345 సీట్లను గెలుచుకుంది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లుగా 1977 మార్చి 21న కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడింది. కొత్త ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించటానికి కారణమైన 44వ సవరణ చట్టం రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలను మార్చింది. భవిష్యత్తులో వాటిని దుర్వినియోగం చేయటం మరింత కష్టతరం చేసింది. ఇది 42వ సవరణ చట్టం ఆమోదానికి ముందు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల అధికార పరిధిని, అధికారాలను పునరుద్ధరించింది. ఇది రాజ్యాంగం యొక్క లౌకిక మరియు ప్రజాస్వామ్య ఆదర్శాలను పునరుద్ధరించింది. దురదృష్టవశాత్తు భిన్న సైద్ధాంతిక నేపథ్యాలు ఉన్న నాయకుల కారణంగా జనతా ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రతిపక్షాల అనైక్యత ఫలితంగా మళ్లీ ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలిచిన ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయింది. మన దేశానికి మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. మళ్లీ ఎమర్జెన్సీ రావద్దంటే ప్రజాస్వామ్యంలో 4 మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాను బలోపేతం చెయ్యాలి. దురదృష్టవశాత్తు 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ విషాద ఘటనకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పలేదు, విచారం కూడా వ్యక్తం చేయలేదు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఏటా రాజ్యాంగ హత్యా దినం జరుపుతామని 2024 జూలై 12న ప్రకటించింది. జూన్ 25న అధికారికంగా రాజ్యాంగ హత్యా దినం జరుగుతోంది.